అసలు సినిమాటిక్ వీడియోస్ తీయడం కోసం ఎక్స్‌పెన్సివ్ కెమెరాస్ కొనటం అవసరం లేదు. ట్రస్ట్ మీ, మీ చేతిలో ఉన్న మొబైల్ కెమెరానే ఒక బీస్ట్. ఈ వీడియోలో కొన్ని హిడెన్ సెట్టింగ్స్ అండ్ సింపుల్ లైటింగ్ హ్యాక్స్‌తో మీ మొబైల్ ఫుటేజ్‌ని ఫిల్మ్ రేంజ్‌కైతే తీసుకువెళ్దాం. These cinematic shots are entirely shoot on my mobile. చాలామంది అంటుంటారు సినిమాటిక్ క్వాలిటీ రావాలంటే ఎక్స్‌పెన్సివ్ గేర్స్ కావాలని. అది 100% రాంగ్. షూటింగ్ నుంచి కలర్ గ్రేడింగ్ వరకు హై క్వాలిటీ వీడియోస్, మాస్టరింగ్ టూల్స్, సింపుల్ లైటింగ్ హ్యాక్స్, హిడెన్ సెట్టింగ్స్ ఇవన్నీ ఈ వీడియోలో దొరుకుతాయి. హియర్ కమ్స్ అవర్ ఫస్ట్ టాపిక్, షూటింగ్. ఎలా పడితే అలా షూట్ చేస్తే మీకు హై క్వాలిటీ వీడియోస్ అండ్ మంచి వీడియోస్ రావు. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, వాటిని ఫాలో అవ్వండి. షూట్ ఆన్ 4K 60 FPS ఆర్ 30 FPS. మీ మొబైల్లో 4K లేకపోతే షూట్ ఆన్ 1080p 30 FPS ఆర్ 60 FPS. కాంపోజిషన్ని యూస్ చేయండి. కాంపోజిషన్ మేక్స్ యువర్ మొబైల్ ఫుటేజ్ బ్యూటిఫుల్. కాంపోజిషన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఐ కార్డ్స్లో వదిలేస్తాను, మీరు వెళ్ళి ఆ వీడియోని చూసేయండి. లైటింగ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మీ లైటింగ్ ఎంత సాఫ్ట్ అండ్ జెంటల్గా ఉంటే మీ మొబైల్ ఫుటేజ్ అంత క్వాలిటీగా ఉంటుంది. సో మీ లైటింగ్ని సాఫ్ట్ అండ్ జెంటల్గా రావడానికి మీరు గోల్డెన్ అవర్లో షూట్ అయితే చేయొచ్చు అండ్ డిఫ్యూజర్ని కూడా యూస్ చేయొచ్చు. స్టెబిలైజేషన్, మీ మొబైల్లో స్టెబిలైజేషన్ ఆప్షన్ కనుక ఉంటే మీరు దాన్ని యూజ్ అయితే చేయండి. ఒకవేళ మీ మొబైల్లో స్టెబిలైజేషన్ ఆప్షన్ లేకపోతే నేను ఈ స్టెబిలైజేషన్ పైన ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ వీడియో జస్ట్ 2 minutes ఉంటుంది, ఐ కార్డ్స్లో వదిలేస్తాను, వెళ్ళి చూడండి. సో వీడియోకి బ్రేక్ ఇస్తూ ఒక చిన్న గోల్డెన్ టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ గోల్డెన్ టిప్ని యూస్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే మీరు వీడియో రికార్డ్ చేయడానికి వెళ్తారో అప్పుడు మీ వీడియోని 60 FPSలో షూట్ చేయండి. అది 4K కానీ 1080p కానీ. సో ఆ ఫుటేజ్ని ఎప్పుడైతే ఎడిట్ చేయడానికి వెళ్తారో అప్పుడు ఆ ఫుటేజ్ని ఒక 40-50% స్లో డౌన్ చేయండి. ఇప్పుడు మీకు ఒక సినిమాటిక్ స్లో మోషన్ అనేది అయితే వస్తుంది. ఇట్ లుక్స్ వెరీ సినిమాటిక్. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డోంట్ జూమ్, మీ ఫుటేజ్ని అసలు జూమ్ చేయకండి. మీ స్టాండర్డ్ 1x లెన్స్లోనే మీ మొబైల్ ఫుటేజెస్ని షూట్ చేయండి. యూజ్ మాన్యువల్ మోడ్ ఆర్ ప్రో మోడ్. ప్రొఫెషనల్ మోడ్ని లేకపోతే మాన్యువల్ మోడ్ని యూజ్ అయితే చేయండి. ఒకవేళ మీ మొబైల్లో ఆల్రెడీ ప్రో మోడ్ కనుక ఉంటే మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే బయట ప్లేస్టోర్లో దండిగా అప్లికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు దాన్ని వెళ్ళి డౌన్లోడ్ అయితే చేయొచ్చు. సో మన సెకండ్ టాపిక్ వచ్చేసి ఎడిటింగ్. ఎడిటింగ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కట్ అన్వాంటెడ్ సీన్స్ ఫ్రమ్ షార్ట్. అదే ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ అండ్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ని కట్ అయితే చేసేయండి. మీకు ఒక క్లీన్ వీడియో అనేది అయితే వస్తుంది. అండ్ హియర్ కమ్స్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ది వీడియో, కలర్ గ్రేడింగ్. దీనికన్నా ముందు మీరు కలర్ కరెక్షన్ గురించి అయితే తెలుసుకోవాలన్నమాట. సో కలర్ కరెక్షన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్ ఇవి ఏవైతే ఉన్నాయో మీ ఫుటేజ్లో అడ్జస్ట్ చేయటమే కలర్ కరెక్షన్. అండ్ ఫ్రెండ్స్, మన ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ది వీడియో దగ్గరికి అయితే వచ్చేసాం, అదే కలర్ గ్రేడింగ్. సో ఈ కలర్ గ్రేడింగ్లో చాలా లుక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిలోనే ఒక లుక్ టీల్ అండ్ ఆరెంజ్ లుక్. సో ఇవి చాలా మూవీస్లో అయితే యూస్ చేశారనమాట అండ్ ఇట్ లుక్స్ వెరీ ఫిల్మీ అండ్ సినిమాటిక్. సో ఈ టీల్ అండ్ ఆరెంజ్ లుక్ వచ్చేసి మీరు క్యాప్కట్లో ఫిల్టర్స్ని యూస్ చేసి మీరు తీసుకురావచ్చు. అండ్ విఎన్లో కూడా కొన్ని ఫిల్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా యూస్ చేయొచ్చు. లేదు బ్రో, మేము మాన్యువల్గానే అంటే మేము సొంతంగా క్రియేట్ చేసుకుంటామంటే నేను దీనిపైన కూడా ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఈ వీడియోలో చాలా వీడియోస్ అయితే చూడాలన్నమాట మీరు. సో అది మీ ఇష్టం, మీరు చూస్తే చూడండి, బట్ ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి అనమాట. అదే కలర్ గ్రేడింగ్ వీడియో. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఇన్ డీటెయిల్గా చెప్పాను అనమాట నేను. సో ఐ కార్డ్స్లో వదిలేస్తాను, దీన్ని కూడా వెళ్ళి చూడండి. అండ్
మీకోసం ఇంత కష్టపడి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ మధ్య కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ ఒక మంత్కి వీడియో పెడుతున్నాను. హాలిడేస్ వచ్చినప్పుడల్లా దానిపైన రీసెర్చ్ చేస్తున్నాను. వీడియో పైన రీసెర్చ్ చేస్తున్నాను. సో ఇంత కష్టపడినందుకు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. అదే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని. దీనికి వల్ల మీకు కూడా యూస్ఫుల్ అనమాట. సో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తుంటాయి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషనల్గా అనిపిస్తే నాకు కింద కామెంట్ అయితే చేయండి అనమాట. సో దీనివల్ల నాకు మోటివేషన్ వస్తుంది. సో సో ఇంకో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. అంతవరకు లెన్స్ ఆన్ మొబైల్ సైనింగ్ ఆఫ్.